హలో వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ 963 మనీ మంత్ర. ఈరోజు కూడా మీ ముందుకు ఒక అద్భుతమైనటువంటి టాపిక్ని తీసుకొచ్చాను. ఆ టాపిక్ని డిస్కస్ చేయడం కంటే ముందు మొదటగా నాకు జన్మనిచ్చిన మా అమ్మా నాన్నకి, నాకు విద్య నేర్పిన గురువులకి, అలాగే నాకు అన్నింటా సహకరించి అన్ని విషయాల్లో విజయాన్ని ఇస్తూ నాకు వెన్ను దండగా ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నటువంటి ప్రకృతికి, అలాగే విశ్వానికి, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ ముందు పంచుకోవాలనుకున్న విషయం ఏంటంటే డబ్బు. మన మెయిన్ పాయింటే డబ్బు. మన మెయిన్ టార్గెటే డబ్బు. అయితే కొంతమంది జీవితాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా గొడ్డు చాకరీ చేస్తారు. గానుగెద్దు కష్టపడ్డట్టు కష్టపడతారు. అయినా వాళ్ళకి మొత్తం లెక్క చూసుకుంటే నెల తిరిగేలోపు రూపాయి కూడా మిగలదు. పైగా మళ్ళీ అప్పులైపోతాయి. అయ్యో ఏందిరా నేను ఎంత కష్టపడ్డాను, ఒక్క రూపాయి కూడా నాకు మిగలట్లేదు, ఏంటి అప్పు అయిపోయింది అని చెప్పేసి లబో దిబోం అంటారు. అరే నాయనా, డబ్బు మిగలకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఈరోజు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక ఎగ్జాంపుల్ని మీకు చెప్తాను. నిన్ను ఒక స్నేహితుడు ఒక ఫంక్షన్కి ఆహ్వానించాడు. వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది. అతను నీకు బెస్ట్ ఫ్రెండే. అతను నిన్ను ఆహ్వానించాడు. ఆ ప్రోగ్రాం అంతా అయిపోయింది. చక్కగా భోజనాల కోసం ఏర్పాటు జరుగుతుంది. ఆ భోజనాల్లో అందరూ కూర్చున్నారు, నువ్వు కూర్చున్నావు. వాడు భోజనం పెట్టడం స్టార్ట్ చేశాడు. అది చిన్న ఫంక్షనే, ఒక 10 మందే ఉన్నారు. ఆ 10 మందికి భోజనాలు పెట్టడం స్టార్ట్ చేశాడు. ఆ 10 మందిలో నువ్వు సెంటర్లో కూర్చున్నావు. నీ పక్కన ఒక పక్క 5గురు, ఒక పక్క 4గురు ఉన్నారు. మధ్యలో నువ్వు ఉన్నావు. ఇక తను భోజనం వడ్డిస్తూ ఉన్నాడు. అందరికీ పెట్టుకుంటూ వచ్చాడు. నీ దగ్గరికి వచ్చేటప్పుడు ఏదో లెక్కలేనట్టుగా, ఏదో పిలిచాము వచ్చాము, ఎందుకు వచ్చాడు వీడు అన్నట్టుగా, ఏదో కొంచెం పెట్టినట్టుగా, చూసి చూడనట్టుగా, అసలు నిన్ను పట్టించుకోవడమే వదిలేసి నీ పక్కనున్న వాళ్ళకి కొసిరి కొసిరి వడ్డిస్తూ ఉన్నాడు. అరే కొంచెం తిని బాబాయ్, కొంచెం వేసుకో అన్నయ్య అని చెప్పేసి వాడికి కొసిరి కొసిరి పక్క వాళ్ళందరికీ పెడుతున్నారు. నీ దగ్గరికి వచ్చేలోపు అసలు నేను చూడను కూడా చూడట్లేదు. ఏదో వచ్చాడు కాబట్టి ఏమై ఎందుకు వచ్చాడు వీడు అన్నట్టుగా కొంచెం కొంచెం ఏదో పెట్టేసి వెళ్ళిపోతే అప్పుడు ఎలా ఫీల్ అవుతావు నువ్వు? బాధేస్తుంది కదా. అసలు వీడు ఎందుకు పిలిచిండు నన్ను? పిలిచినోడు మరి కనీసం నన్ను పలకరించట్లేదేంటి, కనీసం నన్ను పట్టించుకోవట్లేదేంటి, వీడి దగ్గరికి ఇంకొకసారి రాన్రా అని అనుకుంటావా లేదా? అవునా కదా? అలాగే డబ్బు విషయంలో కూడా అదే జరుగుతుంది. డబ్బుని మనం పట్టించుకోము. డబ్బుని అగౌరవంగా మాట్లాడతాం. అసలు డబ్బుని ఎక్కడ పడితే అక్కడ, కొంతమంది అయితే చిత్తు కాగితంలాగా మడతేసి వెనక జేబులో పెట్టుకొని, ముందు జేబులో పెట్టుకొని దాన్ని పిచ్చి పిచ్చిగా ఒక చిత్తు కాగితంలాగా చూస్తారు. డబ్బుని ఇసిరేసే వాళ్ళు చాలామంది ఉంటారు. డబ్బుని గురించి కొన్ని తప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తారు. డబ్బు లేకుంటే బతకలేమారా, డబ్బులు వేస్ట్ రా, అసలు డబ్బే ఇన్ని గొడవలకి కారణం రా, డబ్బు దరిద్రపు, డబ్బు మంచిది కాదురా అని చెప్పేసి డబ్బుని అవహేళనగా మాట్లాడతారు. అయితే ఈ సృష్టిలో ప్రతి జీవం ఉన్నదానికి కానీ జీవం లేని దానికి కానీ ప్రతి దాంట్లో శక్తి ఉంటుంది. అలాగే డబ్బులో కూడా ఉంది. డబ్బుని నువ్వు అగౌరవంగా మాట్లాడుతున్నావు. డబ్బుని లెక్క చేయట్లేదు. కనీసం అసలు డబ్బు ఏ ఆకారంలో ఉందో, డబ్బు మొత్తం ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక 500 నోట్ని, ఒక 10 రూపీస్ నోట్ని, ఒక 20 రూపీస్ నోట్ని నువ్వు ఒక్కసారి ఊహించుకో. అంటే డబ్బు పిక్చర్ మొత్తం, అసలు దాని మీద ఎలాంటి నెంబర్స్ ఉన్నాయి, ఎలాంటి డిజైన్ ఉంది, దాంట్లో ఏం పిక్చర్స్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని భాషలు ఉన్నాయి, దాని మీద ఏమని ప్రింటింగ్ ఉంది, అది ఏ కలర్లో ఉంది, అది ఏ స్మెల్ వస్తుంది అని డబ్బుని ఒక్కసారి చెప్పగలుగుతావా, వర్ణించగలవు? ఏమోరా ఏముందో అని అంటావు. అసలు డబ్బుని పట్టించుకో. డబ్బు గురించి తప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తాం. డబ్బు వేస్ట్, డబ్బు పనికి మాలింది, డబ్బు పాపిస్టుది, డబ్బు వల్ల ఎన్ని గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి డబ్బుని చాలామంది చులకన భావంతో మాట్లాడుతుంటారు. ఎలా ఉంటుందని డబ్బు మీ దగ్గర? ఇదే ప్రధాన కారణం. డబ్బుని నువ్వు లెక్క చేయట్లేదు కాబట్టి డబ్బు నీ దగ్గర ఉండట్లేదు. మరి మరో ఎపిసోడ్లో డబ్బుని నువ్వు ఎలా గౌరవించాలి, డబ్బు నీ దగ్గర ఉండాలంటే నువ్వు ఏం చేయాలి అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.